ఒక మహిళ అయి ఉండి ఒక మహిళా మంత్రి అయి ఉండి బాధ్యతారాహితంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిన్న మంత్రి కొండా సురేఖ గారు ఇంకొక మహిళ గురించి మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితి అన్నది తెలంగాణలో నెలకొన్నది. ఈరోజు ఈ వీడియోలో నా లాంగ్వేజ్ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది. ముందుగానే మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నా. ఇక కొండా సురేఖ గారు ఏమన్నారు ఈరోజు కొంచెం గట్టిగా సమాధానం చెప్దాం. ఇక్కడ చూసుకుంటే ఇది నా ట్విట్టర్ హ్యాండిల్ ఇట్స్ మీ రహమత్ పి అని చెప్పేసి ఉన్నది. అసలు కొండా సురేఖ గారు ఏమన్నారు ఫస్ట్ మీరు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. చైతన్య డ్రైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత అనేది వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ. సమంత గారు యాక్ట్రెస్ సమంత గారి గురించి నీచంగా నిన్న కొండా సురేఖ గారు మాట్లాడడం జరిగింది. నేను కొండా సురేఖ గారికి కొన్ని ప్రశ్నలు మర్యాదపూర్వకంగా అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, అమ్మ మీరు సమంత గారిని పంపించాలి అని చెప్పేసి ఒక గలీజు మాట అన్నారు కదా, దీనికి సంబంధించిన ఆధారం ఏముంది మీ దగ్గర? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఒక మంత్రి పదవిలో ఉన్న మీరు ఏదైనా సరే మాట్లాడాలి అంటే ముందుగా ఎట్లాంటి ఆధారము ఉన్నప్పుడే, అంటే ఆధారాలు ఉన్నప్పుడే మాట్లాడాలి. ఆధారాలు లేనప్పుడు అది నిజమైన అబద్ధమైన అది మీరు మాట్లాడకూడదు. అట్లాంటప్పుడు మీడియా ముందుకొచ్చి ఇంత గలీజుగా ఒక మహిళ రెస్పెక్ట్ని మీరు తీస్తున్నారు అంటే, అది కాకుండా నాగార్జున గారి లాంటి ఫ్యామిలీ ఇజ్జత్ మీరు తీసే ప్రయత్నం చేశారు అంటే దీని వెనకాల ఉన్న రాజకీయం ఏంటమ్మా? ఈ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇక మూడో ప్రశ్న, సమంత గారి ప్లేస్తో మీ కూతురు లేదా మీ కుటుంబంలో ఏదైనా ఆడబిడ్డ ఎవరైనా ఉంటే ఆ మహిళ గురించి, అంటే మీ కుటుంబంలో ఆడబిడ్డ గురించి కూడా ఇట్లనే గలీజ్గా మాట్లాడతారమ్మా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. నాలుగవది, ఇట్లా మాట్లాడే కల్చర్ అన్నది ఇది మీ కుటుంబంలో ఈ కల్చర్ అన్నది ఉన్నదా, లేదంటే రాజకీయంగా ఈ కల్చర్ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే ముందుగానే ఇట్లాంటి మాట్లాడడం మీకు అలవాటు ఉన్నదా, లేదా రాజకీయాల కోసం కుర్చీల కోసం ఈ గలీజు ఆట అన్నది మీరు ఆడుతున్నారా? ఈ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఒకళ్ళ మీద బురద జల్లి ఆ వ్యక్తి వెనక్కి మళ్ళీ చూసి వాడేదో అనబోయే ముందు నేను ఆడదాన్ని అని చెప్పేసి ఆడవాళ్ళ వెనక్కి వెళ్ళి దాచుకోవడం అనేది ప్రస్తుతం తెలంగాణలో అసలు నడుస్తున్న పాలిటిక్స్ ఇదే. అనడానికి ఒక మాట అనేస్తున్నారు, తర్వాత నేను ఆడదాన్ని నన్ను ఎట్లా అంటావు అని చెప్పేసి ఆడదాన్ని అన్న ముసుగులో మళ్ళీ దాచుకుంటున్నారు. ఇదా రాజకీయం అంటే? రాజకీయం అంటే ఒక నిబద్ధతగా చేసేదే రాజకీయం. దాన్ని వదిలేసి ఈరోజు మీరన్న ఈ గలీజు మాట, నిజంగా ఒక ఆడకూతుర్ని మీరు ఇంతలా నీచంగా మాట్లాడిరు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం కావట్లేదు. అదీ కాకుండా రాజకీయంగా కేటీఆర్ మీద మీకు కోపం ఉంటే, లేదా రాజకీయంగా కేటీఆర్ మిమ్మల్ని ఏదైనా అన్నాడు అంటే మీరు కేటీఆర్ని ఒక మాట అనండి, 2 మాటలు అనండి, 10 మాటలు అనండి. మీకు కేటీఆర్కి మధ్యలో ఉన్నటువంటి యుద్ధం. దీంట్లోకి నాగార్జున గారి కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? ఈడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు ఎవడు అంటే మల్లన్న అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒక మాట అంటున్నాడు. ఒక్కసారి ఆ మాట వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఈడ చూడండి. కేటీ రామారావుకు సంబంధించిన పంచాయతీ ఇది, కేటీఆర్ కు కొండా సురేఖకు సంబంధించిన పంచాయతీ. కేటీ రామారావుకు చేతగాక నాగార్జున కుటుంబాన్ని పక్కకు తెచ్చుకోండు ఇప్పుడు మాట్లాడడానికి. కేటీఆర్కి చేతగాక నాగార్జున గారిని తెచ్చుకోండి అంటే పంచాయతీ కేటీఆర్కి కొండా సురేఖకి. నేను చెప్పేది ఏంటంటే, కొండా సురేఖ గారు నాగార్జున గారిని తీసుకొచ్చినట్ట ఈ టాపిక్లోకి, లేదా కేటీఆర్ నాగార్జున తీసుకొచ్చినట్ట కొంచెం మల్లన్న కూడా ఆలోచించాలి. ఈ విషయంలో నాగార్జున గారిని సమంత గారిని తీసుకొచ్చింది ఎవరు అంటే కొండా సురేఖ. ఇక్కడ సాక్ష్యం ఉన్నది, మీడియా ముందరకు వచ్చి మాట్లాడింది. అట్లాంటప్పుడు ఈమె తీసుకొచ్చినట్టుగా. కానీ మన మల్లన్నకి అవేమి కనిపించవు. ఏదో ప్రజలు వీడియో చూస్తున్నారు, మల్లన్న వీడియో చూస్తున్నారు, పొద్దున్న లేస్తే ఆయన గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు. కానీ మహిళ గురించి మీరు ఒక మంత్రి, మీరు ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు. మీకు ధైర్యం ఉంటే కేటీఆర్ గల్లబట్టుకోండి, మీకు ధైర్యం ఉంటే కేటీఆర్ని కోర్టుకు లాగండి, మీకు ధైర్యం ఉంటే ధర్నాలు చేయండి కేటీఆర్ తప్పు చేసి ఉంటే. కానీ వేరే వాళ్ళని ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి అడిగే ధైర్యం మల్లన్న ఎందుకు చేస్తలేడు అంటే, ఎమ్మెల్సీ అదే పార్టీకి చెందినవాడు చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు? రేపు పొద్దున మొట్టికాయలు పడితే చేస్తలేడు. ఇది నిజంగా దారుణం. మీరే మహిళలా, వేరే మహిళల అసలు తెలంగాణలో లేరా? ఈ ప్రశ్నకు కూడా కొండా సురేఖ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సీతక్క గారి గురించి కూడా మనం మాట్లాడాలి. అంతకంటే ముందు కొన్ని ట్వీట్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడిన మాటల మీద కొంతమంది స్పందించారు. మొదటిగా మనం చూస్తే స్వయంగా ఇక్కడ
సమంత గారే స్పందించి ఆమె ఏమంటుంది అంటే, నా పర్సనల్ జీవితము, నేను ఇక్కడ ఆమె ఒక విషయం చెప్పింది, టు ఫెల్ ఇన్ లవ్, టు ఫాల్ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమలో పడము, ప్రేమ నుంచి బయటికి రావడం అనేది నా పర్సనల్ విషయము. అట్లాంటి విషయాన్ని రాజకీయాలకి ముడిపెట్టకండి, రాజకీయాలకి నా డైవర్స్కి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి సమంత గారే క్లారిటీ చెప్పింది. అంటే నిజంగా ఒక మంత్రి ఇజ్జత్ ఒక్క సెకండ్లో పోయింది. ఆ కుర్చీకి ఉన్న రెస్పెక్ట్, నాకు కొండా సురేఖ గారి ఇజ్జత్ పోయిందా అన్నది నాకు సంబంధం లేని విషయం. ఆమె ఇజ్జత్ పోయిందా పోలేదా ఆమె మాటల వల్ల పోయింది, అది వేరే విషయం. కానీ మంత్రి పొజిషన్లో ఆమె కూర్చొని ఆ మంత్రి పదవికే ఆమె ఒక డిస్రెస్పెక్ట్ అనేది తీసుకొస్తుంది అంటే అక్కడ నాకు బాధేస్తుంది. ఒక తెలంగాణ మంత్రికి ఇట్లా జరిగింది, ఒక్క 5 నిమిషాల్లోనే, అరగంటలోనే సమాధానం వచ్చేసింది, మీరు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి. రెండో ట్వీట్ ఎవరు చేశారంటే స్వయంగా నాగార్జున గారు చేశారు. నిజంగా ఈ ట్వీట్ ఒక్కసారి నేను ఇదొక్కటే చదివి వినిపిస్తా, వేరే చదివి వినిపించను. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకి దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు ఏమంటున్నాడు, వాడుకోకండి. అంటే ప్రత్యర్థులను విమర్శించడానికి మా జీవితాలు అంటే ఈ సినిమా వాళ్ళ జీవితాలని వాడుకోకండి అని చెప్పేసి నాగార్జున గారు హితం పలికిండు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం. ఇక్కడ చూసుకుంటే అబద్ధం, 2 కూడా రాసిండు నాగార్జున గారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది. నాగార్జున గారి ట్వీట్ తర్వాత ఇమ్మీడియట్గా అమల గారు, నాగార్జున గారి భార్య గారు కూడా ఆమె ట్వీట్ చేసి డీమన్, ఇక్కడ చూడండి ఎక్కడో వాడింది ఈమె ఒక పదం డీమన్ అని చెప్పేసి, ఇక్కడ చూడండి ఇంటూ ఏ డీమన్ అని చెప్పి, డీమన్ అంటే రాక్షసు, అది నాకు అంతగా మీకే తెలుసు అది. ఈమె కూడా అమల గారు కూడా రాయడం జరిగింది, రాజకీయాలు ఇంత గలీజ్గా మారినాయని చెప్పేసి అమల గారు కూడా చెప్తున్నారు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మనసు అంటే ఒక వ్యక్తిగా తన వ్యక్తిత్వం ఉన్నది ఇట్లాంటి విషయాల్లో బయటకు వస్తుంది. అసలు ఎట్లాంటి మొగోడు, తప్పు జరిగినప్పుడు తప్పకుండా స్పందిస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఎవడు స్పందించినా స్పందించకున్నా, రాజకీయాలలో ఉన్నా రాజకీయాలు లేకపోయినా, రాజకీయాలని ఏమైనా సరే తనకి తప్పు జరిగింది అంటే తప్పకుండా ముందుకొచ్చి స్పందించే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ముందుకొచ్చి స్పందించలేదు అంటే తప్పు జరగలేనట్టే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏమంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్, కొండా సురేఖ గారు, డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ ఎ న్యూ లా. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy అని చెప్పేసి ఇంకా చాలా రాసిండు, నేను మొత్తం చదవను. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు రాసింది. నెక్స్ట్ మనం చూసుకుంటే నాని గారు, హీరో నాని గారు ఏం రాస్తున్నారు, నిజంగా డిస్గస్టింగ్ టు సీ పొలిటీషియన్స్ థింకింగ్ దట్ దే కెన్ గెట్ అవే టాకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. మీరు మాట్లాడింది నాన్ సెన్స్ అని చెప్పేసి నాని గారు చెప్తున్నారు. అది కాకుండా ప్రకాష్ రాజ్ గారు, ఇక్కడ చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు అయితే ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. నిజంగా ప్రకాష్ రాజ్ గారు, ఆయనతో పాటు చాలామంది ఇంకా స్పందించారు. అట్లా నేను ట్వీట్లన్నీ చెప్పుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే నిజంగా సినిమా వాళ్ళు అంటే ఎందుకు అంత చిన్న చూపు? మీకు కేటీఆర్కి సమస్య ఉంది అనుకున్నాం, సరే కేటీఆర్ మిమ్మల్ని ఏమన్నాడు ఏమనలేదు అది ప్రపంచానికి మొత్తం తెలుసు. కానీ ఒకవేళ అన్నడే అనుకుందాం, నేను మిమ్మల్ని సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతా, పక్కవాడు పెండ తింటుండని మీరు పీ తింటారా? పోయి తినరుగా. వాడు పెండ తింటుంటే అరే తినకరా బాబు అని చెప్తారు. కానీ మీరు ఈరోజు ఏం చేశారంటే వాడు ఎవడో పెండ తింటున్నాడని మీరు పీ తినరు, అందులో మొత్తం ముట్టికాయలు. ఏకంగా కొంతమంది చెప్పేదైతే ఏంటంటే కొన్ని ట్విట్టర్లో వచ్చింది, ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ముట్టికాయలు పడ్డాయి కొండా సురేఖ గారికి. అందుకే ఇమ్మీడియట్గా నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నా. అరే మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత అనరాని మాటలు అనేసి ఈరోజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం ఏంటి? ముందుగా క్షమాపణ చెప్పండి. ఎవరికి క్షమాపణ చెప్పండి? సమంత గారికి వద్దు, నాగార్జున గారికి వద్దు, ఎవరికి వద్దు, ఆడజాతికి మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి మీరు ఇంకొక మహిళ గురించి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దురదృష్టకరంగా మాట్లాడారు. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకంత చిన్న చూపండి? అంటే సినిమా ఇండస్ట్రీలో వాడికాడికి పంపించు, వీడికాడికి పంపించు, ఆడ పంపిస్తారు, ఈడ పండుకుంటారు, ఇదంతా కామన్ అనుకుంటున్నారా? కాదండి, ఇవి సినిమాలలోనే ఉంటాయి. సినిమా బయట వాళ్ళు కూడా సాధారణ మనుషులు, వాళ్ళు కూడా డిగ్నిఫైడ్, వాళ్ళు కూడా రెస్పెక్టబుల్ మనుషులు. నా లెక్క ప్రకారం అయితే అందరికంటే రెస్పెక్టబుల్, ఇక్కడ చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు, అందరికంటే రెస్పెక్టబుల్గా బతికేటోళ్ళు ఎవరు అంటే ప్రస్తుతం సినిమా వాళ్ళే. గబ్బుగా బతుకుతున్నారు అంటే రాజకీయ నాయకులు, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఇక్కడ ఫైనల్గా నేను సీతక్క గారి గురించి మాట్లాడాలి. సీతక్కకి నాకు రక్త సంబంధం ఉంది.
ఆ విషయం మీలో చాలామందికి తెలియదు, కానీ రక్త సంబంధం ఉంది. నేను సీతక్క కోసం రక్తం ఇచ్చినోడిని, రక్తం ధారపోసినోడిని. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే సీతక్క గారు కొండా సురేఖ గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేను సీతక్క గారిని ఒకటే విషయం అడుగుతా, ఏంటంటే అక్క 20 ఏళ్ల కింద సీతక్క, 15 ఏళ్ల కింద సీతక్క, 10 ఏళ్ల కింద సీతక్క, 5 ఏళ్ల కింద సీతక్క, ఈరోజు సీతక్క, సీతక్క, మొత్తానికి సీతక్క రాజకీయ నాయకురాలు అయిపోయింది. ఎంతలా మారిపోయింది సీతక్క అంటే 20 ఏళ్ల కింద తప్పు చేస్తే గల్లా పట్టుకునే సీతక్క ఈరోజు తప్పుకి హారతి పడుతున్నది. అంతలా మారిపోయింది సీతక్క. ఎంతలా మారిపోయింది సీతక్క అంటే 20 సంవత్సరాల కింద ఒక నక్సలైట్గా ఉండి తప్పును ఖండించిన సీతక్క ఈరోజు రాజకీయ నాయకురాలుగా తప్పు చేస్తున్నది. అంత దుస్థితికి సీతక్క పడిపోయిందంటే నిజంగా ఒక అభిమానిగా నాకు కోపం వస్తున్నది. ఒక అభిమానిగా నేను తట్టుకోలేకపోతున్నాను. సీతక్క అంటే నాకు తెలుసు, నేను సీతక్క గుర్తున్నాను లేదు, సీతక్క తెలియదు, నాకు తెలియదు, కానీ సీతక్క అంటే నాకు తెలుసు. కానీ ఈరోజు నేను చూస్తున్న సీతక్క ఆ సీతక్క కాదు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లా వెనకేసుకు రావడం మానేయండి. తప్పు చేసినప్పుడు తమ్ముడైనా సరే తప్పు జరిగితే తప్పు అని చెప్పేసి చెప్పడం మీరు అజ్జేయండి. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సీతక్క గారు, ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు. దానికి కారణం ఏంటంటే మీ డిగ్నిటీ, మీరు పడ్డ కష్టం, మీకున్న పేరు, అది మీ పిల్లర్లు. కానీ మంత్రి పదవి కోసం ఆ పిల్లర్లని మీరే ఈరోజు కూలగొట్టుకుంటున్నారు. రేపు పొద్దున్న మంత్రి పదవి ఉంటుందేమో, కానీ ఎమ్మెల్యేనే లేకుండా పోయే ఛాన్స్ ఉన్నది. అందుకే ప్రజలలో ఉన్నటువంటి మీ మంచి పేరుని అట్లా బతికించండి, బతకనివ్వండి. అందులో మీకే మంచి ఉంటుంది, మీకే ప్రయోజనం ఉంటుంది. మీ మంచి పేరుని మీరే ఈరోజు కత్తి పట్టి కోసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మానుకోండి. ఎంత దుస్థితి! కొండా సురేఖ గారు ఈ మాట అన్న తర్వాత మీరు ఒక్కసారి లేదండి ఇట్లాంటి మాటలు అన్నది నిజంగా నేను ఖండిస్తున్నా, కాకపోతే ఆమె ఈ పెయిన్ వల్ల అని ఉంటుంది ఈ మాట అనాలి. కానీ మీరు ఆడవాళ్ళని ఇంకో విషయం, కొండా సురేఖ మన సీతక్క గారిని అడుగుతా, సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరండి? ఆమె మహిళ కాదా? ఆ రోజు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారిని ఎంతలా దూషిస్తే ముఖ్యమంత్రి పట్టుకొని, మీరు ఒక మహిళ అయి ఉండి, సరే ముఖ్యమంత్రి అన్నాడు, సబితా ఇంద్రారెడ్డి ఏమన్నది అది వేరే విషయం, సబితా ఇంద్రారెడ్డి గారిని ఫుల్ తిట్టండి, మీరు సంబంధం లేదు. కానీ ఒక మహిళకు జరిగినప్పుడు లేదండి ఇది జరగరానిది, సరే ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా ఏం జరిగిందో, నేను మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయను, నేను మహిళలకే సపోర్ట్ చేస్తా, నా సానుభూతి సబితా ఇంద్రారెడ్డి గారితో ఉన్నదని చెప్పేసి ఒక మాట మీరు అన్నారా? అనలే. ఎందుకు అనలేదు అంటే రాజకీయం. 20 ఏళ్ల కింద సీతక్కని మీరే చంపేస్తున్నారు. ఆ తప్పు చేయకండి దయచేసి. ఇక కొండా సురేఖ గారికి ఫైనల్గా ఒక విషయం, నేను చూసిన కొండా సురేఖ ఎవరు అంటే తెలంగాణ ఉద్యమంలో ట్రైన్ పట్టాల మీద ఇట్లా పనుకున్న కొండా సురేఖ నేను చూసింది, పర్సనల్గా నేను చూసిన కొండా సురేఖ. తెలంగాణ కోసం రైలు నాపి రైలు పట్టాల మీద పండుకుంటే పోలీసు బెటాలియన్లు పంపించి కొండా సురేఖ గారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితులు ఇన్నున్నాయి. ఆ కొండా సురేఖకి ఈరోజు మంత్రి పదవి కోసం ఇట్లా మాట్లాడే కొండా సురేఖకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకని చెప్పేసి కేవలం పదవుల కోసం, కేవలం అధికారం కోసం, కేవలం డబ్బు కోసం ఇంతలా రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. మీ అస్తిత్వాలను మీరు మార్చుకుంటున్నారు. మీ అస్తిత్వాలను మీరు మార్చుకుంటే రేపు పొద్దున్న మీరు ఒక అద్దం ముందర నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోలేని పరిస్థితి అనేది ఉండదు. చూసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సీతక్క కనిపించదు అద్దంలో, కొండా సురేఖ కనిపించదు అద్దంలో. ఈ విషయాలు ఒక్కసారి తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. అదే కాకుండా నేను మహిళని మహిళలకు అన్యాయం జరిగింది, మహిళలకి అని చెప్పడం మానేయండి. ఎందుకంటే మీరు ఒక మాట అంటున్నారు, మళ్ళీ వారు తిరిగి ఒక మాట అనే లోపు మీరు మహిళని అని చెప్పేసి దాచుకుంటున్నారు. మహిళల్ని అంత కించపరచకండి, మీరే కించపరుస్తున్నారు. మహిళలంటే వీక్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మహిళలంటే వీక్ ఏంటంటే ఆదిపరాశక్తి, త్రిమూర్తులను పుట్టించగలిగే పవర్ మహిళకు ఉన్నది. అట్లాంటప్పుడు మీరు మహిళల్ని కించపరుస్తున్నారు, మహిళల్ని వీక్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఆపేయండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి, ఈ బాధ్యత మీరందరిదే. ఈ వీడియోని వైరల్ చేయడానికి 2 పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.